ఎవ్రీవన్, ముందుగా అందరికి దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ 6వ రోజు కాత్యాయని మాత అవతారం. పూర్వం కథ మహర్షి అమ్మవారు తనకు కుమార్తెగా జన్మించాలని ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసింది. దాంతో ప్రపంచం మొత్తం అంధకారం అయిపోయింది. ఎందుకంటే శివుని నయనాలను సూర్యచంద్రులతో భావిస్తాం కాబట్టి అవి మూసుకుపోవడంతో ప్రపంచం మొత్తం అంధకారం అయిపోయింది. దీన్ని చింతిస్తూ పార్వతీదేవి భూలోకానికి వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో శివుడు తనకి కథమహర్షి గురించి వివరిస్తూ తన కుమార్తెగా జన్మించమని కోరుతాడు. శివుని కోరిక మేరకు పార్వతీదేవి కథమహర్షి యజ్ఞగుండంలో అవతరించి తన కుమార్తెగా జన్మిస్తుంది. కథమహర్షి కుమార్తె కావడం వల్ల ఆమెను కాత్యాయనిగా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకానికి మరియు దేవలోకానికి ఎంతో కీడు చేయసాగాడు. అతన్ని ఏ పురుషుడు సంహరించలేడనే వరప్రసాదం కూడా పొందాడు. దీంతో కాత్యాయని దేవి అతన్ని సంహరించి ప్రపంచానికి శాంతి ధర్మాలను సాధించింది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది అన్యాయాన్ని ఎదిరించాలి. ధైర్యం అంటే భయం లేకపోవడమే కాదు, నిజంతో నిలబడడం.